సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు శ్రీధర్ రావు అండి, నేను అడ్వకేట్ అండి. సార్ ఏంటి సార్, మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ప్రెస్ మీట్ గురించి పెట్టి మాట్లాడుతూ మావిగన్ అంటా ఉన్నారు రాజధాని గురించి. మళ్ళీ రేపు నేను వస్తే రాజధాని కూడా మారుస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ సాధ్యమేనా దాని మీద? జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారు కదా, దాని మీద ఈ ప్రాంతం మీద ఆంధ్ర రాష్ట్రం మీద చాలా ఒక చిన్న సైజు మిమిక్రీ ఆర్టిస్టు చేసినట్టు జరిగిందండి ఇది విషయం. రాజధాని భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భూములు మావే కదా జగన్ అన్నారు, అంతేగాని దానికి కొంచెం మతిస్థిమితం లేకుండా కొంచెం హాస్పిటల్కి వెళ్ళి పాపం ఆయన టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోయాడేమో, కానీ అతను కొత్త కోణంలో ఇవి మావిగన్ అని మొదలుపెట్టాడండి. ఇది మావిగన్ అంటే ఈ భూములు మావే కదా జగన్ అని ఇల్లు అనేసరికి ఆయన మతిస్థిమితం లేకుండా పాపం ఏదో జరిగి పాపం జగన్మోహన్ రెడ్డి గారు పాపం హాస్పిటల్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, ఆ టాబ్లెట్లు వేసుకుంటే బాగుంటుంది కానీ మా ఉద్దేశం. ఈ రాష్ట్రం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏకైక రాజధాని అమరావతి అనే బిల్లు ప్రపోజల్ చేయడం కానీ, బిల్లు కూడా శాంక్షన్ అవడం కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మావిగానే తీసుకురావడం కానీ, మరి వచ్చాక నేను మారుస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అది సాధ్యమంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ గెలిస్తే? గత గవర్నమెంట్ చూస్తున్నట్లయితే ఆయన పాలన చాలా తెలివిగా చేశాడండి. అతని పాలన ఏ విధంగా ఉందంటే పాపం పబ్జీ ఆడుతూ ఒక చిన్న గీత ఒక పెద్ద గీత ఏమి రాదండి పాపం అతనికి. ఒక చిన్న గీత గీయటం ఒక పెద్ద గీత గీయటం, సమస్యను ఆయనే సృష్టించటం, కొత్త సమస్యని మళ్ళీ ఆయనే సాల్వ్ చేయటం, అంత చాలా చక్కగా మంచి ఒక పబ్జీ ఆడుకున్న లక్షణాలు అతనిలో చాలా ఉన్నాయి. దానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంటే ఇక్కడ సుపరిపాలన అందించిన ప్రభుత్వం నాది, గత ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ప్రజలందరూ వ్యతిరేకత మొదలైంది. కూటమి ప్రభుత్వం మీద అసలు డెవలప్మెంట్ లేదు, సామాన్య ప్రజలను పట్టించుకోవట్లేదు, రైతులను పట్టించుకోవట్లేదు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరిగ్గా జాబులుగా శాలరీస్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు నిజమేనాది దాని మీద? ఇది అంతా అభూత కల్పనండి. ఏ విధంగా అంటే అతను ఈ 5 సంవత్సరాల్లో ఏ అప్పు చేశాడని తెలుసుకోవడానికి ఇంకో 10 సంవత్సరాలు పట్టుతుంది వాస్తవంగా. అతను ఎన్ని కార్పొరేషన్లో ఏమేమి అప్పులు చేశాడనేవి ఇలా తెలుసుకునేసరికి పాపం 10 సంవత్సరాలు పట్టుతుంది. ఒక విజ్ఞత గల చంద్రబాబు నాయుడికే 10 సంవత్సరాలు పట్టొచ్చండి. పాపం పాలన తెలియని కొంతమందికి అయితే ఇంకా ఎక్కువ రోజులు పట్టొచ్చండి. అంటే ఎలా ఉన్నాను, గత ప్రభుత్వంలో నేను ఎలాంటి అప్పు చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే నేను డబ్బులు మొత్తం ఇచ్చాను, పథకాలు ఇచ్చాను, సుపరిపాలన అందించాను అని చెప్పి అంటున్నారు కదా సార్. మరి అభివృద్ధి అంటే రోడ్లు వేసేనా అభివృద్ధి అనేది ప్రశ్నించడం మనం చాలా చక్కగా విన్నామండి. రోడ్లు వేస్తే అభివృద్ధి కాదని చెప్పి అర్థమైందా? చెప్పిన ఒకటువంటి మంత్రులు గత గవర్నమెంట్లో ఉన్నారండి. వాళ్ళకి నిజంగా చాలా చక్కగా వాళ్ళ నోరే వాళ్ళని పాపం కొంప ముంచిందని ఈ విధంగా తెలియజేస్తారు. మరి లిక్కర్ స్కామ్ గురించి ఏం సార్ ఏం చెప్తారు? ఈ రోజున మొత్తం తీగలాగితే దొంగ కదిలినట్టుగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసిన పరిస్థితి, రాజకేశ్ రెడ్డిని కానీ, వాసుదేవరెడ్డి కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి పిఏ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పిఏ అకౌంట్ నుంచి 1000 నుంచి 1500 కోట్లు కూడా ట్రాన్స్ఫర్ అయినని చెప్పి రోజున వార్తలు వస్తూ ఉన్నాయి. సార్ ఏంటి ఎలా చూడొచ్చు లిక్కర్ స్కామ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? లిక్కర్ స్కామ్లు చాలా పెద్ద స్కామ్ అండి. దాని గురించి మాట్లాడే ముందర కర్మ మనం వదలదండి. కర్మ అనేది మనల్ని వెంటాడుద్దండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది పాపం మహిళలు తన పుస్తుల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పాపం ఎంతోమంది విధవలు ఉన్నారు. వాళ్ళందరి పాపం వెంటాడి ఈ విధంగా జరిగిందని తెలియజేస్తాను తప్ప మిగతా విషయాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. అంటే ఏంటి సార్ ఎలా ఉంటుంది రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఏమన్నా ఉచ్చు బిగిసే అవకాశం ఉందా? ఈ స్కామ్లు కానీ, ఇటు గతంలో చూసుకుంటే ఈడీ కేసులు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, కొత్తగా లిక్కర్ స్కామ్ కూడా చూస్తున్నాం. మరి ఏంటి ఎలా ఉంటుంది ఆయన కేసు విషయాన్ని? అంటే సహజంగా చట్టం తన పని తాను చేసుకుపోయిద్దండి. ఇందులో ఎవరు అతీతులేం కాదండి. రాష్ట్రపతి దగ్గర నుండి చిన్న స్థాయి బంట్రోతు వరకు ఎవరో చట్టం దృష్టిలో అందరూ సమానండి. చట్టం తాను చేసుకుపోతుంది. ఎవరిని కర్మ అనేది వదలదు, చట్టం అనేది ఎవరిని వదలదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చట్టం కూడా చంద్రబాబు చుట్టంలాగానే పనిచేస్తుంది. ఇక్కడ రక్షణ లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అరాచక శక్తులు ఎక్కువైపోయినాయి, మొత్తం రాక్షస పాలన నడుస్తుందని చెప్పి అంటున్నారు. లా అండ్ ఆర్డర్ గురించి అసలు లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. చట్టం అతనికి చుట్టం అయితే పాపం అతను లోనకి వెళ్ళేది వెళ్ళేవాడు కాదు కదండి. ఈ రోజుల్లో మనందరూ రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన విషయం. పాపం అతనికి అభద్రతా భావం కలిగి అతనికే ప్రాణానికి రక్షణ లేకుండా పోయిన సందర్భం వచ్చింది. ప్రపంచం మొత్తం మీద 150 దేశాల్లో రమారమి
యువత తన గళాన్ని విప్పి తన యొక్క శక్తి మేర ఆశించి శక్తి మేర పోరాటాలు చేస్తే దానికి తలొగ్గి మాత్రం అతను బయటకు వచ్చాడు. కానీ లేకపోతే అతనికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు కనుమరుగైపోయాడు చేద్దామనే ఆలోచనలో వాళ్ళు ఉండొచ్చు. సార్ మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్లో రాజకేశ్ రెడ్డిని ఇటు వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదా, అసలు నెక్స్ట్ ఎవరు అరెస్ట్ ఉండబోతుంది అనుకోవచ్చు? ఇది నేను అంత అధ్యయనం చేయలేదండి. చట్టం అయితే తన పని తాను చేసుకుపోతుందండి. నేను దాని గురించి నేను కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా నేను విమర్శించదలుచుకోలేదు ఒక న్యాయవాదిగా.